సంబంధించి థర్డ్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అదేవిధంగా ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లెసన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ మనము న్యూ ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అదేవిధంగా ఫిఫ్త్ క్లాస్లో ఫస్ట్ లెసన్ మనకి గుర్తుకు తెచ్చుకుందామని ఒక లెసన్ అవ్వడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్లాస్లో అనుకోండి, మనం సెకండ్ క్లాస్లో ఏమైతే నేర్చుకున్నామో, సో థర్డ్ క్లాస్లో ఫస్ట్ లెసన్ సెకండ్ క్లాస్లో నేర్చుకున్న అంటే మ్యాథ్స్ టాపిక్ సంబంధించి సెకండ్ క్లాస్ పిల్లవాడు సెకండ్ క్లాస్లో ఏమైతే నేర్చుకున్నాడో సో వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ మనకి ఇక్కడ థర్డ్ క్లాస్లో ఫస్ట్ లెసన్ ఇవ్వడం జరిగిందండి. సో థర్డ్ క్లాస్లో నేర్చుకున్న కాన్సెప్ట్కి సంబంధించి ఫోర్త్ క్లాస్లో ఫస్ట్ లెసన్ గుర్తుకు తెచ్చుకుందాం అనేది ఇవ్వడం జరిగింది. అంటే థర్డ్ క్లాస్లో ఏమైతే నేర్చుకున్నాడో అది ఫోర్త్లో ఫస్ట్ లెసన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫోర్త్లో మనం ఏమైతే నేర్చుకున్నామో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫిఫ్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీరు ఫోర్త్ క్లాస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ చూడండి. సో చూసిన తర్వాత వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకి ఫిఫ్త్ క్లాస్లో ఫస్ట్ లెసన్లో ఉంటాయి, అంటే గుర్తుకు తెచ్చుకుందనే కాన్సెప్ట్లో. సో అవి ట్రై చేయండి. ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, అవి నేను ఈ ఫిఫ్త్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి కదా, సో ఈ వీడియోస్లో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫిఫ్త్ క్లాస్లో మనకి సెకండ్ లెసన్ ఏంటంటే నా సంఖ్యా ప్రపంచం. ఏంటి? నా సంఖ్యా ప్రపంచం. సెకండ్ లెసన్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు చూడండి. స్థానం, స్థాన విలువ, సహజ విలువ, ప్లేస్, ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, భారతీయ అంతర్జాతీయ సంఖ్యామానాలు, ఇండియన్ సిస్టము అలాగే ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్, ప్రామాణిక విస్తృత రూపాలండి, స్టాండర్డ్ ఫామ్ అలాగే ఎక్స్పెండెడ్ ఫామ్. నెక్స్ట్ పోల్చడం, కంపేరింగ్ నెంబర్స్ అండి. సో వీటిలో మనకి లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్ టు వస్తాయి. సో అదేవిధంగా ఆరోహణ అవరోహణ క్రమాలు, అసెండింగ్ ఆర్డర్ అదేవిధంగా డిసెండింగ్ ఆర్డర్. అంకెలతో సంఖ్యలు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఫోర్త్లో కూడా మనం నేర్చుకున్నాం. సో అంకెలతో సంఖ్యలు అంటే ఇక్కడ మనకి ఒక 3-4 డిజిట్స్ ఇస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 ఈ 3 డిజిట్స్ ఇచ్చి ఈ 3 డిజిట్స్ని యూజ్ చేసి లేదా ఈ 3 అంకెల్ని యూజ్ చేసి రాయగలిగే 6 అంకెల సంఖ్యలు ఎన్ని, లేదా 5 అంకెల సంఖ్యలు ఎన్ని, లేదా 3 అంకెల సంఖ్యలు ఎన్ని. సో ఇందులో మళ్ళీ మనకి 2 కాన్సెప్ట్లు ఉంటాయండి. పునరావృతం అనుమతించకుండా అలాగే పునరావృతం అనేది అనుమతిస్తే. పునరావృతం అంటే ఈ ఇచ్చిన డిజిట్స్ మనము మరలా ఉపయోగించకుండా రాస్తే ఎన్ని వస్తాయి, మరలా ఉపయోగిస్తే ఎన్ని వస్తాయి. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం ఫోర్త్లో కూడా మనము డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ 9th వన్ చూడండి. అంకెల సంఖ్యల్లో పెద్దది చిన్నది ఎన్ని. అంటే ఇక్కడ మనకి 3 కాన్సెప్ట్లు వస్తాయండి. అంకెల సంఖ్యల్లో అంటే ఒక అంకె సంఖ్యల్లో పెద్దది ఏది, చిన్నది ఏది. సో ఒక అంకె సంఖ్యలు ఎన్ని ఉంటాయి. అదేవిధంగా 2 అంకెల సంఖ్యలు వాటిలో పెద్దదేది చిన్నదేది. సో 2 అంకెల సంఖ్యలు మొత్తం ఎన్ని ఉంటాయి. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, గూగుల్ ఫ్లెక్స్. ఈ లెసన్లో మనకి ఇంపార్టెంట్ బిట్ ఎక్కడైనా ఉంది అంటే అది ఈ కాన్సెప్ట్ అండి, గూగుల్ ఫ్లెక్స్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ మనకి. సో ఇక్కడ మనకి అడగడానికి అవకాశం ఉన్న అంశాలు ఏమైనా ఉన్నాయంటే బిట్స్ అడగడానికి అవకాశం ఉన్న అంశాలు ఏమైనా ఉన్నాయంటే 8th వన్, 9th వన్, 10th వన్ అండి. అంటే కొన్ని అంకెలు ఇచ్చి వాటితో సంఖ్యలు తయారు చేయమనడం. అదేవిధంగా అంకెల్లో సంఖ్యలు అంటే ఒక అంకె సంఖ్యలు ఎన్ని, 2 అంకెల సంఖ్యలు ఎన్ని. సో ఈ విధంగా అడుగుతుంటాడు. లాస్ట్ది గూగుల్ ఫ్లెక్స్. ఓకే, సో వీటన్నిటిలో మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ లెసన్లో లాస్ట్లో ఇచ్చాడు ఈ కాన్సెప్ట్ మనకి. సో ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మనము ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఖచ్చితంగా బిట్ వచ్చే అంశం ఏదైనా ఉందంటే గూగుల్ ఫ్లెక్స్. సో ముందు మనకి గూగుల్ అంటే ఏంటో తెలియాలి. సో అదేవిధంగా గూగుల్ ఫ్లెక్స్ అంటే ఏంటో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఉందండి. 100 మనం ఎలా రాయొచ్చండి, 10 స్క్వేర్గా రాయొచ్చు. మరి 10 ఎలా రాయొచ్చు, 10 పవర్ 1గా రాయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఉంటే 10 క్యూబ్, 10,000 ఉంటే 10 పవర్ 4. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 మనం 10 పవర్ 1గా రాసాం. 10లో ఎన్ని జీరోస్ ఉన్నాయండి, 1 0, కాబట్టి పవర్లో 1 వచ్చింది. నెక్స్ట్ 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయండి, 2 జీరోస్, అంటే పవర్లో 2 వచ్చింది. నెక్స్ట్ 1000లో 3 జీరోస్, పవర్లో 3 జీరోస్ వస్తాయి. మరి 10,000లో 4 జీరోస్, అంటే పవర్లో 10 పవర్లో 4 వచ్చింది. అంటే ఒకటి పక్కన ఎన్ని
జీరోస్ అయితే ఉంటాయో 10 పవర్లో అంత నెంబర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 పక్కన 100 జీరోస్ వచ్చాయి అనుకోండి. ఏంటండి 100 జీరోస్. అప్పుడు మనం ఏ విధంగా రాయొచ్చు? 10 పవర్ 100గా రాయొచ్చా? 1 పక్కన 1 జీరో ఉంటే 10 పవర్ 1 అని రాసామండి. 1 పక్కన 2 జీరోస్ ఉంటే 10 పవర్ 2 అని రాసాం. అలాగే 1 పక్కన 4 జీరోస్ ఉంటే 10 పవర్ 4 అని రాసాం. మరి అదే 1 పక్కన 100 జీరోస్ ఉంటే ఏంటండి 100 సున్నాలు 100 జీరోస్ ఉంటే దాన్ని ఏ విధంగా రాయొచ్చు? మనము 10 పవర్ 100గా రాయొచ్చు. ఈ 10 పవర్ 100నే మనము గూగుల్ అంటామండి. ఏమంటా? గూగుల్. అయితే ఇప్పుడు 1 పక్కన 100 సున్నాలు ఉంటే మనం ఏ విధంగా రాస్తాం? 10 పవర్ 100గా తీసుకున్నాం. మరి అదే 1 పక్కన గూగుల్ సున్నాలు ఉన్నాయనుకోండి. ఏంటండి గూగుల్ జీరోస్. అప్పుడు మనం ఏ విధంగా రాయొచ్చండి? 10 పవర్ గూగుల్గా రాయొచ్చు. అంతేనా? 1 పక్కన 4 సున్నాలు ఉంటే 10 పవర్ 4 అని రాసాం. సేమ్ అదే విధంగా 1 పక్కన 100 సున్నాలు ఉంటే దాన్ని మనం 10 పవర్ 100 అని రాసాం. ఈ 10 పవర్ 100 మనం ఏమని చెప్పుకున్నామండి? గూగుల్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇదే 10 పవర్ 100 అంటే ఏం చెప్పాం? గూగుల్ అని చెప్పామా? అంటే మనకి 1 పక్కన గూగుల్ సున్నాలు అనుకోండి. 1 పక్కన గూగుల్ సున్నాలు ఉంటే అప్పుడు మనం ఏ విధంగా రాయొచ్చు? 10 పవర్ గూగుల్గా రాయొచ్చు. మరి ఇక్కడ గూగుల్ బదులు ఏం రాయొచ్చండి మనము? 10 పవర్ గూగుల్ అంటే ఏం రాయొచ్చండి? 10 పవర్ 100 రాయొచ్చు. అంటే ఏమైంది ఇక్కడ? 1 పక్కన గూగుల్ సున్నాలు ఉంటే దాన్ని ఏ విధంగా రాస్తామంటే 10 పవర్ గూగుల్గా రాస్తాం. ఆ 10 పవర్ గూగుల్ మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 10 పవర్ 100గా రాస్తాం. ఈ 10 పవర్ 100 మనం ఏమంటామంటే గూగుల్ ఫ్లెక్స్ అంటామండి. ఏమంటాం? గూగుల్ ఫ్లెక్స్. ఈ గూగుల్ ఫ్లెక్స్ అనేది మనకి ఏంటంటే మనకు తెలిసిన నెంబర్లో అతిపెద్ద సంఖ్య. ఓకే, సో లార్జెస్ట్ నెంబర్. అయితే ఈ గూగుల్ ఫ్లెక్స్ని మనం వాడు ఏ విధంగా ఇస్తున్నాడంటే చూడండి ఆప్షన్స్ ఇక్కడ. ఫస్ట్ గూగుల్ ఫ్లెక్స్ అంటే ఫస్ట్ వన్ 10 పవర్ గూగుల్. 10 పవర్ గూగుల్. 10 పవర్ గూగుల్ అన్న గూగుల్ ఫ్లెక్సే. సెకండ్ వన్ 10 పవర్ 100. సో 10 పవర్ 100 అన్న గూగులే, గూగుల్ ఫ్లెక్సే. నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ ఈ గూగుల్ అనేది ఏమో దేని యొక్క ఘాతం అండి? 10 యొక్క ఘాతం. అంతేనా? అంటే గూగుల్ యొక్క 10వ ఘాతం. ఓకే, సో గూగుల్ యొక్క 10వ ఘాతం అనేది ఏమవుతుందంటే మనకి గూగుల్ ఫ్లెక్స్ అనేది అవుతుంది. సో మనకి ఈ స్టేట్మెంట్స్ ఎలా ఇస్తుంటాడంటే గూగుల్ ఫ్లెక్స్ అనగా అనిచ్చి ఆప్షన్లో మనకి 10 పవర్ గూగుల్, 10 పవర్ 100. సో గూగుల్ యొక్క 10వ ఘాతం ఇస్తాడు. సో ఫోర్త్ ఆప్షన్ 5 అని ఇవ్వచ్చు. లేదా ఈ 3 ఆప్షన్స్ ఇచ్చి దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని సి అని చెప్పి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో మనకి ఏబి కరెక్ట్ అంటాడు. సెకండ్ ఆప్షన్ ఏబిసి కరెక్ట్ అంటాడు. థర్డ్ ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అంటాడు. సో మనకి గూగుల్ ఫ్లెక్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ లేకపోతే ఇలాంటి ఈజీ బిట్ మనం తప్పు చేస్తామండి. సో గూగుల్ ఫ్లెక్స్ అంటే 10 పవర్ గూగుల్ని గూగుల్ ఫ్లెక్స్ అంటాం. అలాగే 10 పవర్ 100 కూడా గూగుల్ ఫ్లెక్స్ అంటాం. సేమ్ అదేవిధంగా గూగుల్ యొక్క 10వ ఘాతాలు కూడా ఏమంటామంటే గూగుల్ ఫ్లెక్స్ అంటాం. మరి గూగుల్ అంటే ఏంటండి? 1 పక్కన 100 సున్నాలు లేదా 10 పవర్ 100. 1 పక్కన 100 సున్నాలు ఉన్న దాన్ని ఏమంటాం? గూగుల్ అంటాం. లేదా 10 పవర్ 100 కూడా మనం ఏమంటాం? గూగుల్ అంటాం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో మనకు కన్ఫ్యూజ్ అవ్వకండి. గూగుల్ అంటే 10 పవర్ 100, గూగుల్ ఫ్లెక్స్ అంటే 10 పవర్ 100. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ మనకి స్థాన విలువ, సహజ విలువ. సో చాలా మంది మనకి ఇక్కడ స్థాన విలువకి కన్ఫ్యూజ్ అవుతుంటారండి. స్థానం వేరు, స్థాన విలువ వేరు. స్థాన విలువ అలాగే సహజ విలువ. ఓకే, సో ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. ఈ సహజ విలువకి ఇంకొక పేరే ముఖ విలువ. ముఖ విలువ అన్న సహజ విలువ అన్న ఒకటే. అయితే ఇక్కడ స్థాన విలువకి తేడా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
3465 ఉందండి. ఇప్పుడు ఈ నెంబర్లో మనకి 3 తీసుకుందాం. 3 అనేది ఏ స్థానంలో ఉంది? స్థానం అంటే ఇది 1లో స్థానం, ఇది 10లో స్థానం, ఇది 100లో స్థానం, ఇది 1000 స్థానం. ఏ స్థానం అండి? 1000 స్థానం. అంటే ఇక్కడ 3 అనేది ఏ స్థానంలో ఉంది? 1000 స్థానంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే నెంబర్కి 3465 ఈ నెంబర్లో మనము 3 అనే నెంబర్కి స్థానం, స్థాన విలువ, అలాగే సహజ విలువ ఈ 3 రాద్దాం. ఇక్కడ మనకి 3465లో 3 అనేది ఏ స్థానంలో ఉంది? ఏ ప్లేస్లో ఉంది? 1, 10, 100, 1000, వన్స్, టెన్స్, 100, థౌజండ్స్. అంటే ఇక్కడ 3 అనేది థౌజండ్స్లో ఉంది, అంటే 1000 స్థానంలో ఉంది. కాబట్టి దీనికి స్థానం అనేది ఎంత అవుతుందంటే 1000 అవుతుంది. అక్షరాల రాయాలంటే 1000 స్థానం. ఓకే, మరి ఇక్కడ స్థాన విలువ ఒక అంకె లేదా ఒక అంకెకు దాని స్థానం వల్ల వచ్చే విలువనే మనం స్థాన విలువ అంటాం. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న అంకె ఏంటండి? 3. ఆ 3 అనేది ఏ స్థానంలో ఉంది? ఏ స్థానంలో ఉందండి? 1000 స్థానంలో ఉంది. అంటే ఈ 3 అనేది 1000 స్థానంలో ఉండడం వల్ల ఆ 3కి వచ్చే విలువ ఏంటండి? 3 × 1000, 3000. సో 3 × 1000, 3000. అంటే ఇక్కడ 3కి అది 1000 స్థానంలో ఉండడం వల్ల దానికి వచ్చిన విలువ ఏంటంటే 3000. అంటే ఈ 3 యొక్క స్థాన విలువ, ప్లేస్ వాల్యూ ఏమవుతుందంటే 3000 అనేది అవుతుంది. 3కి ప్లేస్ ఏమైందండి? థౌజండ్స్ అయింది. 3కి ప్లేస్ వాల్యూ, స్థాన విలువ ఏమైందండి? 3000 అయింది. ఇప్పుడు అదే 3కి ముఖ విలువ లేదా సహజ విలువ ఏమవుతుందంటే ఇట్ సెల్ఫ్. అంటే ఆ అంకె ఏదైతే ఉందో ఆ అంకె యొక్క విలువనే మనం ఏమంటామంటే సహజ విలువ లేదా ముఖ విలువ అనేది అంటాం. అంటే ఇక్కడ 3 అనేది 1000 స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని ముఖ విలువ ఏమవుతుందంటే 3నే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 56,983. ఇప్పుడు ఈ సంఖ్యలో మనకి 9 యొక్క స్థాన విలువ అలాగే సహజ విలువ ఈ 3 రాద్దాం. 9 ఏ స్థానంలో ఉందండి? 1, 10, 100. సో 100లో స్థానం ఉంది కాబట్టి స్థానం అనేది ఏమవుతుందంటే 100 అనేది అవుతుంది, లేదా 100ల స్థానం. మరి ఇక్కడ స్థాన విలువ 9 ఏ స్థానంలో ఉందండి? 100లో స్థానంలో ఉంది. సో 100లో స్థానంలో ఉండడం వల్ల 9ని ఆ 100తో మనం గుణించాలి. సో 9 × 100 ఏమవుతుందండి? 900. అంటే ఈ 900 అనేది ఏమవుతుందంటే 9 యొక్క స్థాన విలువ లేదా ప్లేస్ వాల్యూ అనేది అవుతుంది. నెక్స్ట్ సహజ విలువ. ఈ 9 ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అది 1లో స్థానంలో ఉంది, 10లో స్థానంలో ఉంది, 100లో స్థానంలో ఉంది. సో ఒక అంకె అనేది ఏ స్థానంలో ఉన్నా దాని సహజ విలువ లేదా ముఖ విలువ అనేది ఏమవుతుందంటే ఇట్ సెల్ఫ్, అంటే అదే సంఖ్య అనేది అవుతుంది లేదా అదే అంకె అనేది అవుతుంది. ఓకే, సో ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. సో వీటి మీద మన ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే చాలా ఈజీగా అడుగుతుంటాడు. ఒక సంఖ్య ఇస్తాడండి. సో ఆ సంఖ్యలో మనకి ఒక 2 అంకెలు తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సంఖ్య తీసుకుందాం. 56,983. ఈ సంఖ్యలో మనకి 5 మరియు 8 యొక్క స్థాన విలువల మధ్య తేడా ఎంత? లేదా 5 యొక్క స్థాన విలువ 8 యొక్క ముఖ విలువ మధ్య తేడా ఎంత? లేదా 5 యొక్క స్థాన విలువ 5 యొక్క ముఖ విలువ మధ్య తేడా ఎంత? అంటే ఒకటే డిసిషన్ తీసుకోండి వాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుంటాడండి. సో 5ని తీసుకొని దాని యొక్క స్థాన విలువకు ముఖ విలువకు భేదం అడగచ్చు. లేదా 5నే తీసుకుంటాడు, దాని యొక్క స్థానానికి స్థాన విలువకి మధ్య భేదం అడగచ్చు. లేదా ఒక 2 అంకెలు తీసుకుంటాడు 5, 9. సో ఈ 2 అంకెల్లో ఈ 2 అంకెల యొక్క స్థానాల మధ్య భేదం అడగచ్చు. లేదా స్థాన విలువల మధ్య భేదం అడగచ్చు. లేదా స్థాన విలువ ముఖ విలువ మధ్య భేదం అడగచ్చు. సో ఒకటే క్వశ్చన్ వాడు ఎన్ని విధాలుగా అడుగుతుంటాడండి. సో అప్లై చేసుకోవాలి మనం. సో మన టెక్స్ట్ బుక్లో కేవలం 5, 9 వీటి యొక్క స్థాన విలువల మధ్య భేదం అన్న ప్రాబ్లం ఉందనుకోండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అలాగే అడగాలని రూల్ ఏం లేదు. సో 5 యొక్క స్థాన విలువకి 9 యొక్క ముఖ విలువకి అడగచ్చు. లేదా 9 యొక్క స్థాన విలువకి 5 యొక్క ముఖ విలువకి అడగచ్చు. లేదా 2 ముఖ విలువలకు అడగచ్చు. సో ఎలా అడిగినా సరే మనకి ఇక్కడ ఈ కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలి. ఏంటి స్థానం అంటే ఏంటి, స్థాన విలువ అంటే ఏంటి, సహజ విలువ అంటే ఏంటి. సో వీటిని మనము ఐడెంటిఫై చేయగలిగితే సో ఈ ప్రాబ్లమ్ ఈజీగా చేయగలుగుతాం.
సో నెక్స్ట్ మనకి ఇక్కడ స్థానం, స్థాన విలువ, సహజ విలువ, వీటిలోనే మనకి ఒక 2 అప్లికేషన్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నాయండి. సో ఆ 2 క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ ఒక 2 నెంబర్స్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ 56,730 అలాగే 45,698. ఇందులో 8కి ఇక్కడ కొంచెం నెంబర్ చేంజ్ చేస్తున్నాను నేను. 56,073 తీసుకున్నాను. ఇందులో 0కి ఓకే. సో 0కి మనము స్థానం రాద్దాం, అలాగే స్థాన విలువ రాద్దాం, అదేవిధంగా సహజ విలువ రాద్దాం. సేమ్ అదేవిధంగా 8కి స్థానం రాద్దాం, స్థాన విలువ రాద్దాం, అలాగే సహజ విలువ రాద్దాం. ఫస్ట్ ఇక్కడ 0కి తీసుకోండి. 0 అనేది ఏ స్థానంలో ఉందండి? 100వ స్థానంలో ఉంది, అంతేనా? సో స్థానం అనేది ఏమవుతుంది? 100 అనేది అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 0 ఏ స్థానంలో ఉంది? 100వ స్థానం. అంతేగాని ఇక్కడ 0 100వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని వాల్యూ 0 కాబట్టి స్థానం అన్నప్పుడు 0 తీసుకోకూడదు. స్థానం అంటే అది ఏ ప్లేస్లో ఉంది, సో ఆ వాల్యూ మాత్రం తీసుకోవాలి. సో 100వ స్థానంలో ఉంది కాబట్టి 100 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ 8వ స్థానంలో ఉందండి, 1వ స్థానంలో ఉంది అంటే ఏమవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ 0 యొక్క స్థాన విలువ. 0 యొక్క స్థాన విలువ ఏమవుతుందండి? అది 100వ స్థానం ఉంది కాబట్టి 0 ఇంటూ ఆ 0కి దాని స్థానం వల్ల వచ్చే విలువ స్థాన విలువ అవుతుంది. అంటే 0 ఇంటూ 100 ఎంత వస్తుందండి? 0 వస్తుంది. సో కంప్లీట్గా నేను 0 రాసేస్తున్నాను. సో 0 ఇంటూ 100 ఏమొస్తుంది? 0. ఓకే. నెక్స్ట్ సహజ విలువ. సహజ విలువ అంటే ఏం చెప్పుకున్నామండి? ఒక అంకె అది ఏ స్థానంలో ఉన్నా దాని యొక్క సహజ విలువ లేదా ముఖ విలువ ఏమవుతుందంటే ఆ అంకె ఏదైతే తీసుకుంటామో అదే అవుతుంది. సో 0 యొక్క సహజ విలువ లేదా ముఖ విలువ లేదా ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 0నే అవుతుంది. ఇక్కడ 8 1వ స్థానంలో ఉంది. సో స్థానం అంటే ఏం రాసాం మనం? 1 అని రాసాం. మరి స్థాన విలువ ఏమవుతుందండి? ఆ స్థానం వల్ల దానికి వచ్చే విలువ అంటే 8 ఇంటూ 1, సో 8. సో ఇక్కడ 8 యొక్క స్థాన విలువ ఏమవుతుంది? 8 అనేది అవుతుంది. మరి సహజ విలువ ఏమవుతుందండి? సహజ విలువ ఆ అంకె ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ ఏ స్థానంలో ఉన్నప్పటికీ దాని వాల్యూ చేంజ్ అవ్వదు. ఆ అంకె ఏదైతే ఉంటుందో అదే విలువ మనకి ఏమవుతుందంటే సహజ విలువ అనేది అవుతుంది. అంటే 8 యొక్క సహజ విలువ ఏమవుతుందండి? 8 అవుతుంది. అయితే ఇక్కడ బిట్ అడగడానికి అవకాశం ఉన్న అంశం ఏంటంటే ఫస్ట్ ఒక నెంబర్లో 0 యొక్క స్థానం ఏదంటే ఏం చెప్పొచ్చండి మనము? అది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం రాయాలి. 100వ స్థానం ఉంది కాబట్టి 100 అయ్యింది. అది 1000వ స్థానం ఉంటే 1000 అవుతుంది. 10వ స్థానం ఉంటే 10 అవుతుంది. 1వ స్థానం ఉంటే 1 అవుతుంది. స్థానం అంటే గుర్తుపెట్టుకోండి, ఆ విధంగా రాయాలి. సో ఇక్కడ 8 యొక్క స్థానం అంటే ఏం రాయాలండి? అది 1వ స్థానం ఉంది కాబట్టి 1 అని రాయాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి, అది స్థానం. మరి స్థాన విలువకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ 0 యొక్క స్థాన విలువ ఏమైందండి? 0. 0 యొక్క సహజ విలువ ఏమైందండి? 0. అంటే ఇక్కడ బిట్ ఏంటంటే స్థాన విలువ అదేవిధంగా సహజ విలువ రెండు సమానంగా ఉండే అంకె ఏది అంటే ఏం రాయించండి మనము? ఏం రాయించండి? 0. అంటే 0కి స్థాన విలువ అదేవిధంగా సహజ విలువ రెండు కూడా సమానంగా ఉంటాయి. మరి ఇక్కడ 8 చూడండి, 8 ఏ స్థానంలో ఉంది? 1వ స్థానంలో ఉంది. సో 1వ స్థానంలో ఉన్నప్పుడు దాని స్థాన విలువ ఏమైంది? 8 అయింది. సహజ విలువ ఏమైంది? 8 అయింది. అంటే స్థాన విలువ సహజ విలువ రెండు కూడా ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, స్థాన విలువ షార్ట్కట్లు రాస్తుండండి, సహజ విలువ. సో రెండు సమానంగా ఉండే ఏం చెప్పండి? ఉండే ఇక్కడ అంకె అడిగాడు. అంకె అంటే 0 అని రాయాలి. సమానంగా ఉండే స్థానం ఏది అంటే ఏం రాయించండి? 1వ స్థానం. కన్ఫ్యూజ్ అవ్వకండి. స్థాన విలువ అలాగే సహజ విలువ రెండు కూడా సమానంగా ఉండే అంకె ఏదంటే 0 అని రాయాలి. అలాగే స్థాన విలువ సహజ విలువ రెండు కూడా సమానంగా ఉండే స్థానం ఏదంటే 1వ స్థానం రాయాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 బిట్స్ కూడా మనకి అప్లికేషన్లో అడగడానికి అవకాశం ఉన్న బిట్స్ అవి. సో కన్ఫ్యూజ్ అవుతుంటాం మనము. సో 0 యొక్క స్థానం అని అడిగినట్లయితే ఆ 0 అనేది ఏ స్థానంలో ఉందో ఆ స్థానం రాయాలి.
0 అనేది రాయకూడదు. అలాగే 1వ స్థానంలో అంకె గురించి అడిగాడు అనుకోండి, స్థానం గురించి, సో 1 అని రాయాలి మనం. ఓకే, సో ఆ 1వ స్థానం ఉండే అంకెకు స్థాన విలువ సహజులు ఎలా ఉంటాయండి? ఈక్వల్గా ఉంటాయి. అది ఏ అంకె అయినప్పటికీ కూడా, అది 0 అవని, 10 అవని, 0 అవని, 7 అవని, 8 అవని, 9 అవని, అంటే ఒక అంకె సంఖ్య ఏదైనా సరే అదేమవుతుందంటే దాని యొక్క స్థానము సహజులు రెండూ కూడా ఈక్వల్గా ఉంటాయి. స్థాన విలువ సహజులు రెండూ కూడా ఈక్వల్గా ఉండే అంకె ఏదంటే 0 అని చెప్పాలి మనము. స్థాన విలువ సహజులు రెండూ కూడా సమానంగా ఉండే స్థానం మీద అడిగినట్లయితే 1లో వస్తుందని చెప్పాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ స్థానాలు లేదా స్థానాలను బేస్ చేసుకుని మనకి 2 సంఖ్యామానాలు ఉంటాయండి. అందులో మొదటిది మనకి భారతీయ సంఖ్యామానం, రెండోది అంతర్జాతీయ సంఖ్యామానం. సో ఈ 2 మనకి చాలా ఇంపార్టెంట్. సో వీటికి సంబంధించి మనము బేసిక్స్ 3rd క్లాస్ 4th క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ మనకి భారతీయ సంఖ్యామానానికి ఇంకొక పేరే హిందూ అరబిక్ సంఖ్యామానం అండి. ఏంటండి? హిందూ అరబిక్ సంఖ్యామానం. అయితే ఇక్కడ బాగా చూడండి, సంఖ్యామానం అని ఉంది, మీరు ఈ పేర్లు వినే ఉంటారు. సంఖ్యామానం, సంజ్ఞామానం. సంఖ్యామానం అంటే ఏంటి, సంజ్ఞామానం అంటే ఏంటి? సో రెండింటికి తేడా ఏంటి అసలు చూడండి. ఇక్కడ సంఖ్యామానం, అదేవిధంగా సంజ్ఞామానం. సంఖ్యామానం అంటే ఏంటండి, సంజ్ఞామానం అంటే ఏంటి? ఏమైనా ఐడియా ఉందా? సో అక్షరాల్లో రాస్తే దాన్ని ఏమంటాం, అంకెల్లో రాస్తే దాన్ని ఏమంటాం? ఒక సంఖ్య ఉంది, ఆ సంఖ్యను మనము అక్షరాల్లో రాయాలి, సేమ్ అదేవిధంగా అంకెలు ఉపయోగించి రాయాలి. అక్షరాల్లో రాస్తే ఏమని చెప్తాం దాన్ని, అలాగే అంకెల్లో రాస్తే ఏమని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 563 ఉందండి, దీన్ని అంకెల్లో ఈ విధంగా రాశాను. అక్షరాల్లో రాస్తే 563 ఇలా రాయొచ్చు. ఒక సంఖ్యని మనము ఈ విధంగా సంఖ్యల్లో రాయడాన్ని, ఈ విధంగా సంఖ్యగా రాయడాన్ని మనం ఏమంటామండి, సంఖ్యామానం అంటామా? కాదండి, సంజ్ఞామానం అంటాం. సంజ్ఞామానం అంటాం. ఈ విధంగా అక్షరాల్లో రాయడాన్ని మనము సంఖ్యామానం అంటాం. అదేంటది, పేరులో సంఖ్య ఉంది కదా, మరి సంఖ్యగా రాయాలి కదా అనుకోవచ్చు మీరు. సంఖ్యగా కాదండి, మనకి 0 నుంచి 9 వరకు ఉండే వీటిని ఏమంటామంటే మనము సంజ్ఞలు అంటాం. ఏమంటాం? సంజ్ఞలు లేదా గుర్తులు లేదా అంకెలు. ఈ సంజ్ఞలను ఉపయోగించి, అంటే ఈ 0 to 9 సంజ్ఞలు ఉన్నాయా, ఈ వీటిని ఉపయోగించి మనం రాసే సంఖ్యలను మనం ఏమంటామంటే సంజ్ఞామానం అంటాం. అర్థమైందా? సో ఈ విధంగా సంఖ్యగా రాయడం మనం ఏమంటామంటే సంజ్ఞామానం అంటాం. అది ఏదైనా సరే, 6345 ఏ విధంగా రాశాను ఇక్కడ నేను, సంజ్ఞామానంలో రాశాను. ఇదే దీన్ని మనము అక్షరాల్లో రాసామనుకోండి, 6345. సో ఈ విధంగా అక్షరాలు రాయడం ఏమంటాం మనము సంఖ్యామానం అంటాం. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అక్షరాలు రాస్తే సంఖ్యామానం అంటాం, అదే సంఖ్యగా రాస్తే సంజ్ఞామానం అంటాం. అయితే ఇక్కడ హిందూ అరబిక్ సంఖ్యామానం అనే పేరు ఎందుకు వచ్చింది అసలు? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇది మనం భారతీయ సంఖ్యామానం అన్నాను, మరి ఇక్కడ ఈ పదంలో హిందూ అరబిక్ సంఖ్యామానం అన్నాను ఇక్కడ. సో జనరల్గా ఈ సంఖ్యామానం ఎక్కడ కనుగొనబడిందంటే ఇండియాలో కనుగొనబడిందండి, అందుకే దీన్ని మనం భారతీయ సంఖ్యామానం అంటాం. అయితే ఈ భారతీయ సంఖ్యామానాన్ని, ఈ భారతీయ సంఖ్యా విధానాన్ని వివిధ దేశాలకు విస్తరింపచేసడానికి కృషి చేసింది ఎవరంటే అరబ్బులు. ఎందుకంటే ఒకప్పుడు మనకి ఈ అరబ్బులతో ఎక్కువగా వ్యాపార సంబంధాలు ఉండేవండి. సో దానివల్ల ఏంటంటే మన భారతీయ సంఖ్యామానాన్ని లేదా భారతీయ సంఖ్యా విధానాన్ని ఆ అరబ్ దేశాల్లో కూడా విస్తరించడం జరిగింది. సో అదేవిధంగా ఆ టైంలో మనకి ఏమైందంటే ఈ అరబ్ కంట్రీ వాళ్ళు ఏం చేశారంటే ఈ భారతీయ సంఖ్యా విధానాన్ని రిమైనింగ్ ఆ అరబ్ దేశాల చుట్టూ ఉండే మిగతా దేశాలకు కూడా విస్తరించడం జరిగింది. సో మెయిన్గా మనకి ఈ ఇండియన్ సంఖ్యామానాన్ని మిగతా దేశాల్లో అభివృద్ధి చెందడం కోసం కానీ లేదా ఇంకా బాగా అభివృద్ధి చెందడం కోసం కానీ ఎవరు బాగా కృషి చేశారంటే, అంటే ఎవరి వల్ల బాగా కృషి జరిగిందంటే అరబ్బుల వల్ల. అందుకే మనం ఈ సంఖ్యామానాన్ని మనము హిందూ అరబిక్ సంఖ్యామానం అంటాం. మరి అంతర్జాతీయ సంఖ్యామానం అంటే ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్. అంటే ఓవరాల్గా మిగతా మన హిందూ అరబిక్ ఈ 2 దేశాల్లో కాకుండా మిగతా కంట్రీస్ ఉంటాయా, సో ఆ కంట్రీస్లో ఉండే సంఖ్యామానం ఏంటంటే అంతర్జాతీయ సంఖ్యామానం. మరి ఈ రెండింటికి తేడా ఏంటంటే స్థానాలండి. స్థానాలు ఎలా ఉంటాయంటే
మనకి ఇండియన్ సంఖ్యామానంలోను స్థానం ఎలా తీసుకుంటామండి? 1లో స్థానం, నెక్స్ట్ సంఖ్యలుగా రాస్తున్నాను చూడండి, 10లో స్థానం, 100లో స్థానం, 1000 స్థానం, నెక్స్ట్ 10,000 స్థానం, 10,000 స్థానం, ఇది 1000 స్థానం, ఇది 100ల స్థానం, ఇది 10ల స్థానం. నెక్స్ట్ స్థానం ఏంటండి? లక్షలు, నెక్స్ట్ 10 లక్షలు, అంతేనా? నెక్స్ట్ కోటి, నెక్స్ట్ 10 కోట్లు, అంతేనా? అయితే ఇది మన భారతీయ సంఖ్యామానంలో ఒక్కొక్క స్థానానికి ఉన్న ఒక్కొక్క విలువ. మరి ఇవే విలువలకు లేదా ఇవే స్థానాలకు అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏ విధంగా పిలుస్తామంటే 1లో స్థానాన్ని 1 అంటామండి, 1 లేదా 1లో స్థానం. 10లో స్థానాన్ని 10లో స్థానం అంటాం. 10లో స్థానం లేదా 10లో స్థానం, 10లో స్థానం. నెక్స్ట్ 100లో స్థానాన్ని 100లు లేదా 100ల స్థానం. 1000 స్థానాన్ని సేమ్ 1000 స్థానం. నెక్స్ట్ 10,000 స్థానాన్ని సేమ్ 10,000 స్థానం. నెక్స్ట్ లక్షల స్థానాన్ని మనము 1000, 10,000, ఇది 1,000 అండి, 1,000 స్థానం, 10,000 స్థానం, నెక్స్ట్ 100,000 స్థానం. దీన్ని మనము 100,000 స్థానం అని కూడా అంటాం. అంటే ఎక్కడ చేంజ్ అయింది? ఇక్కడ స్థానం విలువలోనా 1లో స్థానం, 10లో స్థానం, 100లో స్థానం, 1000 స్థానం, 10,000 స్థానం. ఇక్కడ వరకు భారతీయ సంఖ్యామానము అలాగే అంతర్జాతీయ సంఖ్యామానంలో స్థాన విలువలు మనం ఒకే విధంగా చదువుతాం. సో ఇక్కడ నుంచి ఎలా చదువుతామంటే ఇక్కడ నుంచి భారతీయ సంఖ్యామానంలో మనము లక్షల స్థానం అంటాం, అదే అంతర్జాతీయ సంఖ్యామానంలో 100,000 స్థానం లేదా 100,000 స్థానం అంటాం. నెక్స్ట్ 10 లక్షలను మనం ఏమంటామంటే మిలియన్ అంటాం, మిలియన్ల స్థానం లేదా మిలియన్లు. అంటే మిలియన్, 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుందండి? 10 లక్షలకి ఈక్వల్ అవుతుంది. ఏంటి? 10 లక్షలకి ఈక్వల్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ నెక్స్ట్ చూడండి, మిలియన్ తర్వాత ఇక్కడ 1,000, 10,000, 100,000, ఇది 1 మిలియన్ అండి. నెక్స్ట్ ఏమొస్తుంది? వెరీ గుడ్, 10 మిలియన్లు. ఆ నెక్స్ట్ చెప్పండి, ఆ నెక్స్ట్ ఏమవుతుందండి? 100,000 లేదా 100,000 స్థానం, సరే 100 మిలియన్లు, 100 మిలియన్లు. 1,000, 10,000, 100,000, 1 మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు. అంటే 1 మిలియన్ దేనికి సమానం అవుతుందండి? 10 లక్షలకు సమానం అవుతుంది. మరి 100 మిలియన్లు దేనికి సమానం అవుతుంది? 10 కోట్లకు సమానం అవుతుంది. మరి ఇక్కడ మిలియన్ల తర్వాత ఏ స్థానాలు లేవా అంటే ఉన్నాయి. ఏమున్నాయి? మిలియన్ల తర్వాత చెప్పండి, బిలియన్లు, ఓకే. సో బిలియన్ల తర్వాత ట్రిలియన్, ట్రిలియన్ తర్వాత సో ఇంకా అలా ఉంటాయండి. మనకు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనము మిలియన్ల వరకు నేర్చుకుంటే చాలు. ఓకే, సో మిలియన్లు, బిలియన్లు. అయితే ఇక్కడ మనకి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్న ఏదంటే 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు అని అడుగుతుంటాడు. సో 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే 10 లక్షలు. అలాగే భారతీయ సంఖ్యామానము అంతర్జాతీయ సంఖ్యామానం అనేదేమో ఏ స్థానం దగ్గర తేడా చూపిస్తుందంటే ఏ స్థానం అండి? 10,000 స్థానం దగ్గర 10,000 ఉంది. నెక్స్ట్ ఎక్కడ ఉంది? లక్షల దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? 100,000 అయింది. అంటే 10,000 స్థానం వరకు కూడా స్థానాల్లో మార్పు ఉండదు, సేమ్ ఒకే విధంగా ఉంటాయి. ఏ స్థానంలో మార్పు కనిపిస్తుందంటే లక్షల స్థానం. మన భారతీయ సంఖ్యామానం అయితే లక్షలు అని చెప్పాలి, అంతర్జాతీయ సంఖ్యామానం అయితే 100,000 లేదా 100,000 అని చెప్పాలి. ఓకే, సో మనకి ఇక్కడ భారతీయ సంఖ్యామానము అంతర్జాతీయ సంఖ్యామానంలో ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్యకి మనము కామాస్ పెట్టాలండి. సో ఆ కామాస్ అనేది ఏ విధంగా పెట్టాలో చూద్దాం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ భారతీయ సంఖ్యామానంలో ఒక సంఖ్యను తీసుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా చదవాలి లేదా ఏ విధంగా కామాలు పెట్టాలి, అలాగే అంతర్జాతీయ సంఖ్యామానం ఉపయోగించి మనం ఒక సంఖ్యకి ఏ విధంగా కామాలు పెట్టాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు. ఇక్కడ మనకి భారతీయ సంఖ్యామానంలో 1, 10, 100 చూడండి.
ఒకట్లు, పదులు, వందలు అంటే కామ ఇక్కడ వస్తుంది. సేమ్ అంతర్జాతీయ సంఖ్యామానంలో కూడా ఇది భారతీయ సంఖ్యామానం, ఇది అంతర్జాతీయ సంఖ్యామానం. సేమ్ అంతర్జాతీయ సంఖ్యామానంలో కూడా ఒకట్లు, పదులు, వందలు సేమ్ కామ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ భారతీయ సంఖ్యలో ఏముంటాయండి స్థాన విలువ? ఒకట్లు, పదులు, వందల తర్వాత 1000, 10,000, లక్ష. చూడండి 1000, 10,000, లక్ష ఈ రెండు ఒకేలా ఉన్నాయి. 1000, 10,000, 1000, 10,000 అంటే కామ ఇక్కడ వస్తుంది. లక్ష, 10 లక్షలు ఈ రెండు లక్షల్లో ఉన్నాయి కాబట్టి కామ ఇక్కడ వస్తుంది. కోటి, 10 కోట్లు, 100 కోట్లు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఒకట్లు, పదులు, వందలు కామ వచ్చింది. నెక్స్ట్ 1000, 10,000, 100,000 అంటే ఈ 3 కూడా ఏంటండి థౌజండ్స్, వేల స్థానాలు. కాబట్టి ఇక్కడ ఈ 3 డిజిట్స్తో పాయింట్ కామ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటండి మిలియను, 10 మిలియన్లు, 100 మిలియన్లు. సో ఈ 3 డిజిట్స్ కూడా ఏంటండి మిలియన్స్. కాబట్టి ఈ 3 డిజిట్స్ తర్వాత మనం ఏంటంటే కామ యాడ్ చేసుకోవాలి. అంటే మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్ అంటే కామ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం ఏ విధంగా తీసుకొని చదవాలి చూడండి. ఇక్కడ మనకి ఇవి వేల స్థానం అండి, ఇవి లక్షలు, ఇవి కోట్లు. సో కోట్ల స్థానంలో ఏ నెంబర్ ఉంది? 756 అంటే 756 కోట్ల. లక్షలు ఏముందండి 99, 99 లక్షల. వేల స్థానంలో ఏముందండి 32, 32,000. చివరి నెంబర్ ఏంటండి 88. సేమ్ అదేవిధంగా ఇక్కడ చూడండి మిలియన్, మిలియన్ తర్వాత ఏంటండి బిలియన్. ఓకే, సో 7 బిలియన్ల 569 మిలియన్ల. చూడండి ఇక్కడ మిలియన్లో ఏముంది 569 ఉందండి. సో బిలియన్లో ఏముంది 7 ఉంది. అంటే 7 బిలియన్ల 569 మిలియన్ల 932,000. ఇది వేల స్థానం 932,000. లాస్ట్ నెంబర్ ఏంటండి 88. అంటే మనం ఇక్కడ కామాస్ పెట్టే విధానం బట్టే మనము ఆ సంఖ్యను చదవాలి. వారు ఇవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నెంబర్ ఇస్తాడండి ఈ విధంగా 7, 3, 5, 6, 8, 1, 3, 0, 2, 1. ఇలా ఒక నెంబర్ ఇచ్చాడండి. ఈ నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ని వాడు అక్షరాలు అడగచ్చు. ఓకే, సో మ్యాక్సిమం అడగకపోవచ్చు. కానీ ఒకవేళ అడగాలి అనుకుంటే ఈ నెంబర్ ఇచ్చి దీన్ని అక్షరాల్లో రాయండి, అక్షరాల్లో రాయని ఇచ్చి భారతీయ సంఖ్యమాలను ఇస్తాడండి ఒక నెంబరు. అలాగే ఇంకొకటి భారతీయ సంఖ్యమాలను ఇస్తాడు, ఇంకొకటి భారతీయ సంఖ్యమాలను ఇస్తాడు, లాస్ట్ వన్ అంతర్జాతీయ సంఖ్యమాలను ఇస్తాడు. సో ఫస్ట్ మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగిస్తాడంటే ఇక్కడ 735 కోట్ల అంటే మొత్తం రాయాలండి ఇక్కడ, అంటే అక్షరాలు రాయాలి. 735 కోట్ల 68,13,021 భారతీయ సంఖ్యమానంలో రాశాను. లేదా 7 సంథింగ్ వాడు ఏదో విధంగా రాస్తాడు. లేదా 7,035 కోట్ల 68,13,021. సో అలా రాస్తాడు ఇవన్నీ కూడా. సో లాస్ట్ వన్ ఏం చేస్తుంటే వాడు అంతర్జాతీయ సంఖ్యమానాలు తీసుకుంటాడు. ఏ విధంగా 7 బిలియన్ల 356 మిలియన్ల 813,021. ఇప్పుడు దీంట్లో ఏది కరెక్ట్ అవుతుంది? వాడు ఇచ్చిన నెంబర్కి అక్షరాలు రామని చెప్పాడు. అది భారతీయ సంఖ్యమానమా అంతర్జాతీయ సంఖ్యమానం చెప్పలేదు వాడు. కానీ ఆ నెంబర్కి వాడు ఏం చేశాడంటే కామాస్ ఇచ్చాడు. ఆ కామాస్ ఎలా ఉన్నాయి? 3 డిజిట్స్, 3 డిజిట్స్, 3 డిజిట్స్. అంటే ప్రతి 3 అంకెల తర్వాత కామా వచ్చింది. ప్రతి 3 అంకెల తర్వాత కామా అనేది మనకి ఏ సంఖ్యమానంలో ఉంటుందండి? అంతర్జాతీయ సంఖ్యమానంలో ఉంటుంది. అంటే ఈ నెంబర్ని మనము అక్షరాల్లో రాయాలంటే ఏ సంఖ్యమానం ఉపయోగించాలి? ఏ సంఖ్యమానం అండి? అంతర్జాతీయ సంఖ్యమానం ఉపయోగించాలి. అంతేగాని దీన్ని మనం భారతీయ సంఖ్యమానం ఉపయోగించకూడదు. ఓకే, సో మనకి ఇక్కడ అంతర్జాతీయ సంఖ్యమానానికి భారతీయ సంఖ్యమానానికి తేడా ఇదేనండి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడు, కానీ మనకి 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకున్న ప్రాబ్లమ్స్ కాబట్టి ఒకసారి చూసేయండి. సో ఎలా ఉంటాయంటే ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకి కొన్ని సంఖ్యలు ఇచ్చాడు, ఆ సంఖ్యల్ని అక్షరాల్లో రాయమన్నాడు. కొన్ని అక్షరాల్లో ఇచ్చాడు, సంఖ్యలుగా రాయమన్నాడు. అంటే సంఖ్యామానంలో ఇచ్చిన దాన్ని సంజ్ఞామానంలో రాయమన్నాడు, సంజ్ఞామానంలో ఇచ్చిన దాన్ని సంఖ్యామానంలో రాయమన్నాడు. ఓకే, సో మీకు ప్రాక్టీస్ అవుతుందంటే ట్రై చేయండి, పర్లేదు, అది అవసరం లేదు. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి ఇక్కడ ప్రామాణిక అలాగే విస్తృత రూపాలు, స్టాండర్డ్ ఫామ్, ఎక్స్పెండెడ్ ఫామ్. ఇక్కడ ప్రామాణిక రూపము లేదా సాధారణ రూపం అంటామండి దీన్ని మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500,
ప్లస్ 30 ప్లస్ 5 ఉంది. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 535. అంటే 5 అనేది 100వ స్థానంలో ఉంటే దాని విలువ ఏమవుతుంది? 500 అవుతుంది. 3 అనేది 10వ స్థానంలో ఉంటే దాని విలువ ఏమవుతుందండి? 30 అవుతుంది. 5 అనేది ఇక్కడ 1వ స్థానం అంటే ఏమవుతుంది? దాని విలువ 5 అవుతుంది. అంటే 535 అనే సంఖ్య రావడానికి మనం ఏం చేసాం? స్థాన విలువలు 500 ప్లస్ 30 ప్లస్ 5. అంటే ఈ విధంగా ఉన్న ఒక విస్తరణ రూపంలో ఉన్న సంఖ్యల్ని లేదా స్థానాలను మనము స్థాన విలువలను మనము కలపడం ద్వారా ఒక సంఖ్యను తెచ్చాం. ఏంటో సంఖ్య? 535. అంటే ఈ విధంగా స్థాన విలువల ద్వారా వచ్చిన విలువ మనకి ఏమవుతుందంటే ప్రామాణిక రూపం అవుతుంది. ప్రామాణిక రూపం లేదా సాధారణ రూపం. మరి ఇక్కడ విస్తృత రూపం అంటే ఏంటండి? విస్తృత రూపం అంటే ఈ విధంగా సంఖ్యా రూపంలో ఉన్న దాన్ని మనము ఈ విధంగా స్థాన విలువల రూపంలో రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6345 ఉందండి. సో 6 ఏ స్థానంలో ఉందండి? వేల స్థానంలో ఉంది, అంటే 6000 ప్లస్ 3 ఏ స్థానంలో ఉందండి? 100వ స్థానం, అంటే 300 ప్లస్ 4 ఏ స్థానంలో ఉందండి? 10వ స్థానం, అంటే 40 ప్లస్ 5 ఏ స్థానం ఉందండి? 1వ స్థానం, కాబట్టి 5. ఓకే. సో ఈ విధంగా సంఖ్యారూపం ఉండేదాన్ని మనము స్థాన విలువల ఆధారంగా విస్తరించడాన్ని విస్తరణ రూపము లేదా విస్తృత రూపం అంటాం. ఈ విధంగా విస్తరణ రూపంలో ఉండేదాన్ని మనము సంఖ్యా రూపంలో రాయడాన్ని మనం ఏమంటామంటే ప్రామాణిక రూపము లేదా సాధారణ రూపం అంటాం. అయితే దీంట్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి అవకాశం ఉందా అంటే ఉంది. అయితే ఇవి అప్లికేషన్లో కానీ మనము అప్లై చేసుకుంటే ఎలా అడుగుతుంటాడంటే ABC అనేది ఒక 3 అంకెల సంఖ్య. ఓకే. సో దాని యొక్క విస్తరణ రూపం ఏంటని అడుగుతాడు. ఆప్షన్లో మనకి A+B+C ఉంటుంది. సెకండ్ ఆప్షన్ A×B×C ఉంటుంది. థర్డ్ ఆప్షన్ 100A + 10B+C ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ A-B-C అని ఉంటుంది. ఏమడిగాను ఇక్కడ నేను? ABC అనేది ఒక 3 అంకెల సంఖ్య. అయితే దీని యొక్క విస్తరణ రూపము లేదా విస్తృత రూపము ఏదని అడిగేసి ఆప్షన్లో ఇస్తాడండి. సో అక్కడ మనకి 3 అంకెల సంఖ్య అనే పదాన్ని కానీ చూడకపోతే, సో జనరల్గా మనకి ఇక్కడ బీజగణితాన్ని అప్లై చేసుకుంటే ABC అంటే అర్థం ఏంటండి? A×B×C. సో జనరల్గా కొంచెం మ్యాథ్స్ మీద నాలెడ్జ్ ఉన్న ఏం చేస్తుంటారంటే, అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు, సో ABC అనగానే వాళ్ళు ఫస్ట్ ఫిక్స్ అయ్యేది ఏంటంటే A×B×C. కానీ వాడు ఏమన్నాడు? ABC అనేది ఒక 3 అంకెల సంఖ్య అన్నాడు. అప్పుడు దానికి విస్తరణ రూపం ఏమవుతుందంటే 1వ స్థానం, 10వ స్థానం, 100వ స్థానం. అంటే ఏ అనేది ఏ స్థానంలో ఉంది? 100వ స్థానంలో ఉంది. అంటే దాని విలువ ఏమవుతుంది? 100A అవుతుంది లేదా 100A అవుతుంది. ప్లస్ B అనేది ఏ స్థానంలో ఉందండి? 10వ స్థానంలో ఉంది. అంటే దాని యొక్క విలువ ఏమవుతుంది? 10B అవుతుంది. ప్లస్ C అనేది ఏ స్థానంలో ఉందండి? 1వ స్థానంలో ఉంది. అంటే 1×C. మరి C యొక్క విలువ ఏమవుతుందండి? C అవుతుంది. అంటే ABC అనే ఒక 3 అంకెల సంఖ్య విస్తరణ రూపం ఏమవుతుందంటే 100A + 10B + C అవుతుంది. మరి ఇక్కడ చెప్పండి, ABCD అనే ఒక 4 అంకెల సంఖ్య విస్తరణ రూపం ఏమవుతుంది? 1000A + 100B + 10C + 1D లేదా D. ఓకే. సో మనకి ఇక్కడ ఈ విస్తరణ రూపము లేదా విస్తృత రూపం అనేదేమో లేదా ప్రామాణిక రూపం అనేది ఏంటంటే బీజగణితానికి అప్లై చేసినట్లయితే, సో ABC అని ఒక 3 అంకెల సంఖ్య లేదా ABCD అని ఒక 4 అంకెల సంఖ్యని విస్తరించండి లేదా విస్తరణ రూపంలో రాయండి అని అడగచ్చు. ఈ వీడియోకి ఇదే లాస్ట్ కాన్సెప్ట్ అండి. సో రిమైనింగ్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి పోల్చడం. సో పోల్చడం దీంట్లో మనకి 3 సింబల్స్ ఉపయోగిస్తామండి ఎక్కువగా. లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈజ్ ఈక్వల్. సో చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి లెస్ దెన్ అని దేని అంటామో తెలియదు, అలాగే గ్రేటర్ దెన్ దేని అంటే కూడా తెలియదు. జనరల్గా లెస్ దెన్ అనే వర్డ్ దేంతో స్టార్ట్ అవుతుందండి? ఈ ఎల్ అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది, అంతేనా? సో ఈ ఎల్ అనే లెటర్ని మనము లెటర్లో ఈ స్ట్రైట్ లైన్ కొంచెం ఫ్రంట్కి బెండ్ చేయండి. సో బెండ్ చేస్తే ఏ విధంగా వస్తుంది? మనకి ఈ విధంగా వస్తుంది, అంతేనా? అంటే ఈ విధంగా ఉండదని మనం ఏమంటామంటే లెస్ దెన్ అంటాం. సో లెస్ దెన్ కాంతి ఏమవుతుందంటే గ్రేటర్ దెన్ అవుతుంది. ఇది మీకు ఎలాగా తెలుసు? ఈజ్ ఈక్వల్. అయితే ఇక్కడ నాకు విషయం చెప్పండి. సో 5 less than 6, 6 greater than 5. సో ఈ రెండింటికి తేడా ఏంటండి? ఇక్కడ లెస్ దెన్ ఉపయోగించాను, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉపయోగించాను. చెప్పినప్పుడు చెప్పాను ఇక్కడ 5 less than 6 అన్నాను, ఇక్కడ 6 greater than 5 అన్నాను.
సో రెండింటి దగ్గర కూడా ఈ సింబల్ అనేది 6 వైపు ఇక్కడ చూపించింది. మరి ఇక్కడ లెస్ దెన్ ఎందుకన్నా, ఇక్కడ గ్రేటర్ దెన్ ఎందుకన్నా? సో చాలామంది జనరల్గా ఎలా చెప్తుంటారంటే ఈ లెస్ దెన్ అనేది ఎక్కువ ఇటువైపు ఉంటే అటు ఉపయోగిస్తాం, అంటే రైట్ సైడ్. గ్రేటర్ దెన్ అనేది లెఫ్ట్ సైడ్ కానీ హైయెస్ట్ నెంబర్ ఉంటే ఉపయోగిస్తాం చెప్పుంటాం. అసలు మెయిన్ కాన్సెప్ట్ అది కాదండి ఇక్కడ. సో 5 లెస్ దెన్ 6 ఇలా ఇచ్చినప్పుడు రెండు నెంబర్ని పోల్చినప్పుడు, మనము రెండు సంఖ్యలను పోల్చినప్పుడు ఏ విధంగా పోల్చాలంటే మనము మొదటి సంఖ్యని బేస్ చేసుకుని పోల్చాలి. అంటే ఏ విధంగా? 5 అనేది ఇక్కడ లెస్ దెన్ అని పేరులో ఉంది. లెస్ దెన్ అంటే ఏంటంటే అర్థం తక్కువ, అంతేనా? అంటే తక్కువ అనే సందర్భంలో మనం ఏం తీసుకోవాలి? లెస్ దెన్ తీసుకోవాలి. మరి ఎక్కువ ఎందుకు పెట్టాను ఇక్కడ లెస్ దెన్ నేను? మరి ఆలోచన రావాలి కదా మనకి. ఇక్కడ ఈ లెస్ దెన్ అనేది ఎందుకు పెట్టానంటే ఆ లెస్ దెన్ అయినా గ్రేటర్ దెన్ అయినా మనము ఏ సంఖ్య ఆధారంగా మనము దాన్ని మనం ఆ సింబల్ని ఐడెంటిఫై చేయాలంటే మొదటి సంఖ్య ఆధారంగా చేయాలి. మొదటి సంఖ్య ఏంటంటే ఇక్కడ 5. అంటే ఇక్కడ ఏ విధంగా చెప్పాలంటే 5 అనేది 6 కంటే తక్కువ. 5 అనేది 6 కంటే తక్కువ. సో తక్కువ అని వచ్చినప్పుడు మనం ఏ సింబల్ ఉపయోగించాలి? లెస్ దెన్ ఉపయోగించాలి. అందుకే లెస్ దెన్ ఉపయోగించాలి. మరి ఇక్కడ 6 గ్రేటర్ దెన్ 6 గ్రేటర్ దెన్ 5 అన్నాను. సో ఏ నెంబర్ ఆధారంగా మనం పోల్చాలి? మొదటి నెంబర్ ఆధారంగా. మొదటి నెంబర్ ఏంటంటే ఇక్కడ 6. చెప్పండి ఇప్పుడు 6 అనేది దేనికంటే అండి? 5 కంటే తక్కువ ఎక్కువ? ఎక్కువ. ఓకే, సో ఎక్కువ అనే సందర్భంలో మనం ఏ సింబల్ ఉపయోగించాలి? గ్రేటర్ దెన్. అందుకే గ్రేటర్ దెన్ ఉపయోగించాలి. అంతేగాని ఎక్కువ ఇటువైపు ఉంటే అటువైపు లెస్ దెన్ కానీ గ్రేటర్ దెన్ ఉపయోగించడం కాదన్నారు అక్కడ అర్థం. మొదటి సంఖ్య చిన్నదైతే లెస్ దెన్ ఉపయోగిస్తాం, మొదటి సంఖ్య పెద్దదైతే గ్రేటర్ దెన్ ఉపయోగిస్తాం. మొదటి సంఖ్య చిన్నదైతే లెస్ దెన్ ఉపయోగిస్తాం, మొదటి సంఖ్య పెద్దదైతే గ్రేటర్ దెన్ ఉపయోగిస్తాం. ఓకే, ఇది మనకి మెయిన్ కాన్సెప్ట్. సో ఈ పోల్చడంలోనే మనకు ఉంటుంది ఇంకో కాన్సెప్ట్, ఆరోహణ అవరోహణ క్రమాలు. ఆరోహణ అలాగే అవరోహణ. ఆరోహణ అవరోహణకి కూడా కొంతమందికి తేడా తెలియదు. సో ఆరోహణ అంటే చిన్నది నుంచి పెద్ద సంఖ్యలు రాసామనుకోండి, చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యలు కానీ ఒక వరుసలో రాస్తే అది ఏ క్రమం అవుతుందంటే ఆరోహణ క్రమం అనేది అవుతుంది. మరి అవరోహణ క్రమం అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకి రావాలి. సో అది మనకేమవుతుందంటే అవరోహణ క్రమం అనేది అవుతుంది. అయితే ఇది గుర్తుపెట్టిన చిన్న లాజిక్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఇది ఒక 4 అక్షరాల పదం అండి. ఏంటండి? 4 అక్షరాల పదం. ఇదేన్ని అక్షరాల పదం అండి? 5 అక్షరాల పదం. దేంట్లో ఎక్కువ ఉన్నాయి? అవరోహణ. సో దీంట్లో ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువ నుంచి తక్కువకి అండి. దీంతో పోల్చుకున్నప్పుడు దీంట్లో తక్కువ అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది తక్కువ నుంచి ఎక్కువకి. అవరోహణ అనే పదంలో 5 అక్షరాలు ఉన్నాయి, అంటే ఎక్కువ అక్షరాలు. దేంతో పోలిస్తే? ఆరోహణతో పోలిస్తే. సో దీంతో పోల్చినప్పుడు దీంట్లో ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువ నుంచి తక్కువకి రాయాలి. ఇవి తక్కువ అక్షరాలు కాబట్టి ఇది తక్కువ నుంచి ఎక్కువకి రాయాలి. ఓకే, సో దీంట్లో మనం బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆరోహణ అవరోహణ క్రమాల మీద మనకి ఎప్పుడు ఒక క్వశ్చన్ అడగడు. సో ఒకవేళ క్వశ్చన్గా అడిగినట్లయితే మనకి ఎక్కడి నుంచి తీసుకుని అడుగుతుంటాడంటే భిన్నాలు, అలాగే దశాంశ భిన్నాలు, ఈ రెండింటి దగ్గర మనకి ఆరోహణ అవరోహణ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాడండి. సో ఆరోహణ అవరోహణ క్రమాన్ని యూజ్ చేసి కొన్ని భిన్నాలు ఇస్తాడు, వాటిని ఆరోహణ క్రమంలో పెట్టమంటాడు లేదా అవరోహణ క్రమంలో పెట్టమంటాడు, లేదా కొన్ని దశాంశ భిన్నాలు ఇస్తాడు లేదా దశాంశ సంఖ్యలు ఇస్తాడు, వాటిని ఆరోహణ అవరోహణ క్రమంలో పెట్టమంటాడు. ఓకే, సో అక్కడ మనము వీటి గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ కాన్సెప్ట్లో అంటే ఈ లెసన్లో మనకి ఆరోహణ అవరోహణ క్రమానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడు. ఒకవేళ అడిగినా అది మరి ఈజీగా చేయగలరు కూడా. ఓకే, సో ఇక్కడతో మనకి పార్ట్ 1 కంప్లీట్ అయింది. పార్ట్ 2లో మనము చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఉంటాయండి. పార్ట్ 2లో మనకి అంకెల సంఖ్యలు, అంటే ఒక అంకె సంఖ్యలు ఎన్ని, అవి ఏవి, వాటిలో పెద్దదేది, వాటిలో చిన్నదేది, అలాగే కొన్ని అంకెలు ఇచ్చి ఆ అంకెలతో ఏర్పడే సంఖ్యలు ఎన్ని, ఆ అంకెలతో ఏర్పడే సంఖ్య గరిష్ట సంఖ్య ఏది, కనిష్ట సంఖ్య ఏది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో సెకండ్ పార్ట్ 2లో చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనము రిమైనింగ్ కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో అవి పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాటితో పాటు 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో నా సంఖ్యా ప్రపంచంలో మనకి ఎక్సైజ్ ఉన్నాయి కదా, సో వాటిలో మనకి ఏ క్వశ్చన్స్ ఇచ్చాడో అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.